హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ వరల్డ్. ఈ రోజు నేను మీకు ఒక అద్భుతమైన మూవీని సజెస్ట్ చేయబోతున్నాను. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ. మీకు సైన్స్ ఫిక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే తప్పకుండా ఈ మూవీని చూడాలి. ఆ మూవీ పేరు ప్రాజెక్ట్ హెయిల్ మేరీ. ఇది ఒక హాలీవుడ్ మూవీ. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. తెలుగులో కావాలంటే తెలుగులో చూడొచ్చు, లేదంటే ఓన్లీ ఇంగ్లీష్ అనుకుంటే ఇంగ్లీష్ లో కూడా ఉంది. ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ఎందుకు ఈ మూవీ చూడాలి? ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక అద్భుతమైన అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్. ఈ మూవీలో ఎవ్రీ సెకండ్ ఒక అద్భుతంగా ఉంటది. డిఫరెంట్ గా స్పేస్ ని చూపిస్తారు. అంటే ఎవ్రీ మూవీలో చూపించినట్టు రొటీన్ గా ఉండదు. స్టోరీ సేమ్, అంటే రొటీన్ గానే ఉంటది స్టోరీ అయితే, కానీ చూపించే ప్రెజెంటేషన్ మాత్రం డిఫరెంట్ గా ఉంటది. స్పేస్, ఏలియన్స్ ఇలాగా డిఫరెంట్ వేలో చూపిస్తారు. డిఫరెంట్ వేలో ప్రెజెంట్ చేశారు. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. ఈ మూవీకి IMDb 8.3 రేటింగ్ ఇచ్చింది. నేనైతే 9.5 to 10 ఇచ్చేస్తాను. ఎందుకంటే అంత ఫీల్ వచ్చింది నాకు ఈ మూవీ చూసాక. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి ఫిల్ లార్డ్, మన హీరో వచ్చేసి రియాన్ గోస్లింగ్. మూవీ యొక్క మెయిన్ ప్లాట్ ఏంటంటే, సూర్యుడిని తినేస్తున్న ఒక బ్యాక్టీరియా లాంటి జీవి దాని నుంచి మన సూర్యుడిని ఎలా కాపాడాడు అన్నదే ప్రాజెక్ట్ హెయిల్ మేరీ మూవీ స్టోరీ. సో రియాన్ గోస్లింగ్ సైంటిస్ట్ గా ఈ మూవీలో కనిపించారు. స్టోరీ విషయానికి వస్తే, మన హీరో ఆ బ్యాక్టీరియా ఎలా సర్వైవ్ అవుతున్నది అనేది కనిపెడతారు. కానీ ఆ బ్యాక్టీరియాని ఎలాగా చంపాలి అనేది ఎవరికి తెలియదు. అయితే మన సూర్యుడిలాగే చాలా సూర్యుడు చనిపోతారు, అంటే అంతరించిపోతాయి, ఒక సూర్యుడు తప్ప. సో ఆ సూర్యుడు ఎలా బతుకున్నాడు అన్నది ఫైండ్ చేసి సొల్యూషన్ ఎర్త్ కి షేర్ చేయాలి. ఇది వాళ్ళు అనుకున్న ప్రాజెక్ట్. అయితే వెళ్ళిన ఆస్ట్రోనట్స్ ఎవరు భూమికి తిరిగి రారు. ఎందుకంటే వెళ్ళడానికి ఉన్న ఫ్యూల్ ఉంటది, కానీ తిరిగి రావడానికి ఫ్యూల్ అయితే ఉండదు. వన్ వే టికెట్ ఇది. సో మన హీరో అనుకోకుండా స్పేస్ కి వెళ్తాడు. వెళ్ళాక తనతో వచ్చిన క్రూ అందరూ చచ్చిపోతారు. అక్కడ సేమ్ ప్రాబ్లం తో ఉన్న ఏలియన్ షిప్ ఒకటి కనిపిస్తది. అంటే సేమ్ మన సన్ ఎలాగైతే అంతరించిపోవడానికి రెడీగా ఉందో, వాళ్ళ సన్ కూడా అలాగే అంతరించిపోవడానికి రెడీగా ఉంది. సో ఆ ఏలియన్ తో ఎలా ఫ్రెండ్షిప్ చేశాడు, అండ్ ప్రాజెక్ట్ హెయిల్ మేరీని సక్సెస్ చేశాడా లేదా, స్పేస్ లో మన హీరో ఎలా సర్వైవ్ అయ్యాడు, అడ్వెంచర్స్ ఏంటి, తిరిగి భూమి మీదకి వచ్చాడా లేదా అన్నది తెలుసుకోవాలి అని అనుకుంటే మూవీని తప్పకుండా చూడండి. ఒక్కొక్క సీన్ గూస్ బంప్స్ వస్తాయి. కొన్ని సీన్లు అయితే మాత్రం విజువల్స్, గ్రాఫిక్స్, లొకేషన్స్ బాగుంటాయి. చాలా బాగుంటది. పర్టికులర్ గా ప్రతి 15 నుంచి 20 నిమిషాలకు ఒకసారి మంచి లొకేషన్స్ చూపిస్తారు స్పేస్ లోని. అండ్ అంటే ఆ సన్నను గాని, ఇంకో సన్నను గాని, ఆ స్పేస్ షిప్లు గాని, అవి బాగుంటది చూడడానికి. అండ్ బాండింగ్ ఏలియన్ కి మన హీరోకి మధ్య బాండింగ్ చాలా బాగుంటది. ఒక ఎమోషనల్ జర్నీ లాగా బాగా చూపించారు. నార్మల్ గా ఏలియన్ తో అంటే మనకి అన్ని ఫైట్స్ లేదంటే యాక్షన్ సీక్వెన్స్లు ఇవే తప్ప ఎప్పుడు ఇలాగా మ్యూచువల్ బాండింగ్, ఫ్రెండ్షిప్స్ అండ్ హెల్పింగ్ ఈచ్ అదర్ ఇలాంటివి చూపించరు. ఎక్స్ప్రెషన్స్ ఇవి ఉండవు, కానీ అవి ఆ రెండు బాగా చూపించారు. ఒక రెండు డిఫరెంట్ స్పీసీస్ మధ్యన చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం. ఖచ్చితంగా ఒక స్పేస్ మూవీస్ లో ఖచ్చితంగా వాచ్ చేయాల్సిన మూవీ ఇది. మీ రికమెండెడ్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి వాచ్ చేయండి. మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. మరిన్ని ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.